ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళానిలక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహం కారిణం క్షాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః. శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణ సిహృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువక్తీకరించిన శ్రీకూర్మ మహాపురాణంలోని 2వ భాగంలో ఉన్న ఈశ్వర గీతను ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అధ్యయనం చేసి పితృదేవత యోగ సాధన ద్వారా ఏకకాలంలో సాధన చేసే అవకాశం కూడా మనం పొందుతున్నాము. ఇదంతా గురుదేవుల ఆశీర్వాదంగా భావిద్దాము. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మొదటిసారిగా మనము ఈశ్వర గీతను అధ్యయనం చేస్తున్నాము. ఇప్పటి వరకు మనము ఈశ్వర గీతకు సంబంధించినటువంటి మొదటి అధ్యాయము అలాగే 2వ అధ్యాయంలో దాదాపుగా 26 శ్లోకములను చూశాము. ఇక ఈ 27th నుంచి స్వామివారు మనకు వివిధ రకములైనటువంటి సాధనములు సాధన మార్గాలను చెబుతున్నారు. ముఖ్యంగా సాంఖ్య సాధనను చెప్తున్నారు. మనకు భగవద్గీతలో కూడా ఉన్నది. ఇందులో స్వామివారు ఇంకా మనకు చాలా తేలిగ్గా ఈ సాధన ఎలా చేయాలో చెప్తున్నారు. అందులో భాగంగా నిన్న 3 రకములైనటువంటి సాధనలు అంటే మనకు ఒక రకమైన ఎక్స్పెరిమెంట్లు అనైనా కానివ్వండి, ఎక్సర్సైజెస్ అనైనా కానివ్వండి, లేకపోతే మనం అభ్యాసములు అనైనా కానివ్వండి, మనం చేయదగినవి స్వామి చెప్తున్నాడు. అందులో మొదటిది మనము స్ఫటికమాలను ధరించటం. స్ఫటికమాలను ధరించినప్పుడు మనకు ఆ ఆత్మతత్వము ఈ ప్రాక్టికల్ విధానంలో మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకని స్ఫటికమాల దానంతా అదిగా భాషించగలదు. కానీ అదే స్ఫటికమాల ఒక ఎర్రని వస్త్రము దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకు ఎర్రదిగా కనిపిస్తుంది. ఇగో ఇది రుద్రాక్షలు స్ఫటికములు ఉన్నటువంటి మాల. దీనినే మనము ఇలా ఎర్రని వస్త్రము దగ్గర పెట్టినప్పుడు ఆ పూస కాస్త ఎర్రగా మారిపోతుంది. అదే ఈ శరీరం పైకి వచ్చినప్పుడు మరొక రంగు వస్తుంది. నల్లని పదార్థం మీదకు వెళ్ళినప్పుడు నల్లగా ఉంటుంది. కానీ ఈ రంగులు ఎందుకని మారుతున్నాయి? అది దేని చెంతకు వెళితే దాని రంగు వల్ల ఇది మారుతోంది, కానీ ఈ స్ఫటిక పూస రంగు మాత్రము మారడం లేదు. ఇది మనకు ప్రాక్టికల్గా మనకు అర్థమవుతూ ఉండాలి అని అంటే ఇది చెయ్యాలి. కనుక ఈ స్ఫటికమాలను ఎందుకు ధరించడం, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే,
ఈ స్ఫటికమాల ఏ విధంగా అయితే తాను దేని దగ్గరకు వెళ్తే ఆ రంగు తనకు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుందో, కానీ స్ఫటికముగా ఎలా అయితే ఉంటుందో అది పరమాత్మ తత్వాన్ని మనకు అనుక్షణము కూడా అది తెలియచేస్తూ ఉంటుంది. కనుక ఈ స్ఫటికమాలను ధరించటము, దానిలో మారుతున్నటువంటి రంగులను మనం చూసినప్పుడల్లా పరమాత్మ స్వరూపాన్ని మనము గుర్తు చేసుకోవడానికి, అనుభవంలోనికి తెచ్చుకోవడానికి ఉపయోగిస్తుంది. కనుక మనకు ముందుగా ఈ శ్లోకము ద్వారా స్వామివారు స్ఫటికమును ఉదాహరించి మనకు ఇది చెప్పడం జరిగింది. కనుకనే స్వామి 27th స్టాంజాలో దీనిని ఇవ్వడం జరిగింది. కూటస్థో నిర్గుణో వ్యాపి చైతన్యాత్మ స్వభావతః దృశ్యతే హ్యర్థరూపేణ పురుషైర్భ్రాంతి దృష్టిభిః అని మనకు చెప్పారు. దాని తర్వాత ఇదిగో ఈ శ్లోకంలో యథా సంలక్ష్యతే రక్తః కేవలః స్ఫటికో జనైః రక్తకాద్యుపధానేన తద్వత్ పరమ పురుషః అనుకు ఇదిగో ఈ విధంగా యథా సంలక్ష్యతే రక్తః కేవలః స్ఫటికో జనైః అనేటువంటిది ఇదిగో ఈ శ్లోకం ద్వారా స్ఫటిక మాలతోటి చేయగలిగిన అభ్యాసాన్ని మనకు స్వామి చెప్పాడు. ఇదిగో దీనికి ముందన ఉన్నటువంటిది కూటస్థ నిర్గుణ వ్యాపి చైతన్యాత్మ స్వభావతః అని చెప్పాడు. దీంట్లో మనకు స్వామి విచక్షణలు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని చూస్తారు ఏమిటి అనేటువంటిది మనకు అర్థ రూపంలో చూస్తారు. ఈ ప్రపంచాన్ని కేవలము వేద విద్వాంసులు అలాగే బ్రహ్మజ్ఞానం కలవారు మాత్రమే ప్రపంచాన్ని జ్ఞాన దృష్టితోటి చూస్తారు. కనుక ఇది ముఖ్యమైనటువంటివి. ఇక మళ్ళీ నిన్న చూసాము, కేవలము స్ఫటికం ఎర్రటి వస్తువులు పక్కన ఉన్నందువల్ల జనులకు ఎర్రగా కనపడినట్లే పరమ పురుషుడు కూడా మాయ వల్ల వేరుగా కనిపిస్తాడు మనకు అనేటువంటిది ఈ స్ఫటిక మాల మనకు తెలియచేస్తూ ఉంటుంది. పరమ పురుషుడు కూడా ఆయనకు రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాము, అదే ఇది అని అనుకుంటాము. కాదు కదా, ఇదే అది. అది ఇక్కడ కొంచెం ట్రిక్కీ సిచ్యువేషన్. మనం ఏమనుకుంటాము, శరీరములను చూస్తూ ప్రపంచాన్ని చూస్తూ పరమాత్మే ఇవి అని చెప్పని అనుకుంటాం. దీన్ని కాదు, ఇది లేదు అని అనుకోవడం చాలా కష్టం. అదేంటి స్వామీజీ, డబ్బులు లేవని ఎలా అనుకోగలరు, బంగారం లేదని ఎలా అనుకోగలరు, మీ దగ్గర ఉన్న బంగారం నాకు ఇస్తారా, మీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇస్తారా, ఇంకొకటా అని చెప్పని మెటవేదంతో ఈ అనవసరమైనటువంటి పంచాయతీలు మనం చేస్తూ ఉంటాం. అది కాదు, ఇక్కడ ఇవి లేవు అని చెప్పటం కాదు ఇది ఉద్దేశము. ఇవి ఉన్నాయి, కానీ వేదాంత పారిభాషిక పదాలు ఒక్కొక్క అర్థంలో ప్రయోగిస్తూ ఉంటారు. ఆ అర్థం తెలుసుకుని మనము ఏదన్నా మాట్లాడాలి. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా కుతర్కంతో వాదిస్తే ఇది అయ్యేది కాదు. ఎందుకని ఇవి నిన్న, ఇవాళ, రేపు ఉండేది శాశ్వతమైనటువంటిది. నిన్న ఉన్నటువంటి 2000 రూపాయల నోటు ఇవాళ లేదు. ఇవాళ ఉన్నటువంటి 500 రూపాయల నోటు రేపు ఉంటుందో లేదో తెలియదు. అలాంటప్పుడు ఈ రూపాయలు శాశ్వతము అని చెప్పిన మనం ఎలా అనుకుంటాము? ఇది ఇక్కడ ఉన్నటువంటిది అశాశ్వతము, ఈ జగత్తు అశాశ్వతము అని చెప్పడంలో అర్థం ఇది. ఓకే, బంగారము ఉంటుంది కదా, అప్పుడు ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉన్నది, బంగారమే అని చెప్పని అనుకుంటే బంగారము ఇక్కడ ఉన్నది అని చెప్పని మనం అనుకుంటున్నాము. కానీ బంగారానికి నువ్వు ఆపాదించుకున్న విలువ కనుక పోయింది అని చెప్పని అనుకో,
సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కూడా ఒక 10 పర్వతాల బంగారం బయటపడింది అని చెప్పని అనుకుందాం. ఇంకేముంది, ప్రపంచంలో బంగారానికి ఉన్న విలువంతా కూడా పోతుంది కదా. బంగారం స్కేర్సిటీ అయినప్పుడు, అది అంతటా దొరకనప్పుడు, దానికి కరువు ఉన్నప్పుడు స్కేర్సిటీ అని అంటారు. దానికి కనుక లభ్యత అనేటువంటిది తక్కువగా ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది. అంతేనే కానీ ఇప్పుడు అల్యూమినియం దొరికినట్టుగా బంగారం కూడా పెంటాళ్ల కొద్దీ దొరికేసింది అని అనుకోండి, అనుకున్న విలువ కూడా పోతుంది. కనుక మనం ఆపాదించాం బంగారము అనేటువంటిది. కనుక ఆ విలువ మనం ఇస్తూ ఉన్నంత కాలమే దానికి విలువ. కనుక ఇవి మనం తెలుసుకోవలసినటువంటి సూక్ష్మములు. అంతేనే కానీ ఇది లేదు అని చెప్పని ఇంకొకటి అని కాదు. ఏది శాశ్వతం. అందుకని నిన్న కూడా చెప్పుకున్నాం, నిత్యము అనేటువంటిది, నిరంజనము అనేటువంటివి, ఇవన్నీ కూడా పరమాత్మ తత్వానికి ఉన్నటువంటి లక్షణములు అనండి, లేకపోతే నిర్వచనములు అనండి, ఆయన స్వభావము అని చెప్పనండి, ఏమన్నా సరే ఇవి ఉంటేనే ఆయన పరమాత్మ. ఇవి లేనివి అనిత్యములు, అశాశ్వతములు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ స్ఫటికమాల మొట్టమొదటి మనకు స్వామివారు పరమేశ్వరుడు మొదటి సాధనా విధానంగా అభ్యాసంగా చెప్పారు. ముముక్షువులు అక్షరము, శుద్ధము, చైతన్యము, నిత్యము, సర్వగతము, అవ్యయము. నిన్న ఈ 5 కూడా మనము తెలుసుకున్నాము. అయినా ఆత్మ ఈ 5 అయినటువంటిది ఏంటంటే అక్షరము, శుద్ధము, నిత్యము, సర్వగతము, అవ్యయము అయినటువంటివి మనము తెలుసుకో. ఇవి మనము పరమాత్మ ఆత్మ అంటే ఏమిటి అని అంటే ఈ 5 లక్షణములు ఉన్నటువంటిది. కనుక వీటి గురించి ఆలోచిస్తూ వీటి గురించి మననము చేస్తూ ఉండాలి. ఎలాగా, ఇగో ఏది శాశ్వతమో, ఏది ఆత్మ అని అంటే ఇది అక్షరంగా ఉంటుందా అంటే క్షయము లేకుండా ఉంటుందా అనేటువంటిది ప్రధానమైనటువంటిది. దాని తర్వాత ఇది శుద్ధమా లేకపోతే ఇది కూడా మలినమవుతూ ఉంటుందా అనేటువంటిది. ఇది నిత్యమా, ఇవాళ రేపు ఉంటుందా. ఇది సర్వగతమా, ఎక్కడపై అన్ని చోట్ల ఉంటుందా లేదా అనేటువంటిది. అవ్యయము, ఖర్చు అయిపోకుండా ఉండేటువంటిదా, అవునా కాదా అనేటువంటిది. కనుక ఇవి మనము ఈ భావములు, అలాగే వీటిల్ని మనము ఒక్కొక్క దాంతో పరిశీలిస్తూ మనము తెలుసుకోవడమే అనేటువంటిదే నేతి సాధన అని చెప్పని కూడా కొంతమంది అంటారు. అంటే ఏంటి, ఇదిగో ఈ 5 లక్షణాలు పెట్టుకుంటారు. ఇగో ఏమంటే అక్షరము, శుద్ధము, నిత్యము, సర్వగతము, అవ్యయము, ఈ 5 ఉన్నదే ఆత్మ అనేటువంటిది పెట్టుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్కదాన్ని ఇదిగో సెల్ ఫోను, ఇదిగో లేకపోతే కనుక ఈ లైటు, ఇంకొకటి మైకు, ఇంకొకటి అన్ని కెమెరా తీసుకుంటారు. ఈ కెమెరా ఇది నిన్న ఉన్నదా, లేదు కొత్తగా తయారయ్యి చైనా నుంచి ఇప్పుడే వచ్చింది, రేపు ఉంటుందా. చైనా వస్తువులు ఎవాళ్ళు ఉంటాయో కూడా తెలియదు, ఇక రేపే ఉంటుంది మనకు ఉండదు. సో ఇది ఆత్మ కాదు, తీసవదలబడేసి. మరి ఈ సెల్ ఫోను ఇది కూడా చైనాదే, తీసవదలబడేసి. ఇంకొకటి ఏంటి, ఈ లైటు, ఈ బల్బు కూడా చైనా నుంచే వచ్చిందే, తీసిపడేసి. చైనా నిన్న ఉన్నదా, లేదు ఇవాళ ఉన్నది, రేపు ఉంటుందా తెలియలేవు. చెద పురుగులు ఎప్పుడు పోతాయో ఎవరికి తెలుసు. అందులోనూ కనిపించిన ప్రతిదీ తినేసేవాడు. ఎప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏమైపోతుందో దేశం కూడా ఎవరికి తెలుసు. ప్రపంచాన్నే కరోనాతో వణికించాడు, తినకూడని అన్నీ తిని. కనుక మనకు ఇదిగో ఈ విధంగా ఒక్కొక్క దాన్ని తీసుకోవడము, ఇది నిలిచేదా, నిన్న ఉన్నదా, ఇవాళ ఉన్నదా, రేపు ఉంటుందా, అలాగే దీనికి మలినము అంటుందా, ఇది అన్ని చోట్ల సర్వత్రా వ్యాపించి ఉన్నదా, ఇది అక్షరము క్షయము లేనిదా. ఇలా ఈ 5 పరీక్షలు పెడుతూ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పని ఒక్కొక్కటి తీసివేస్తూ ఉంటే ఏదైతే మిగులుతుందో అది పరమాత్మ.
ఇదే నేతి అభ్యాసము అంటారు. నా ఇది నేతి అభ్యాసము అని అంటారు. కనుక మనం మాట్లాడేటప్పుడు, మనము వినేటప్పుడు, మనం మననం చేసేటప్పుడు ఈ ఆత్మ లక్షణములను, ఈ ఆత్మ స్వభావములను మనము గమనిస్తూ ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతము, ఏది ఆత్మ, ఏది ఆత్మ కాదు అనేటువంటివి తెలుసుకోండి అని 29వ శ్లోకంలో మనకు స్వామి చెప్పాడు. తస్మాదాత్మ అక్షరః శుద్ధః నిత్యః సర్వత్ర గోవ్యయః సర్వత్రగః అవ్యయః ఉపాసితవ్యో మంతవ్యః శ్రోత్రవ్యశ్చ ముముక్షుభిః. ఇదిగో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటివి. ఇది 2వ సాధనగా చెప్పుకున్నాం నిన్న. యోగికి మనస్సులో సదా సర్వగతమైన చైతన్యం భాషించినప్పుడు అవ్యవధానంగా అతనికి ఆత్మతత్వం సిద్ధిస్తుంది. ఇదిగో ఈ 2 సాధనలు, ఈ 3 సాధనలు మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఏ ఫలం దక్కుతుంది, ఏ లాభం దక్కుతుంది మనకు అని అంటే, ఇదిగో ఇది అవ్యవధానంగా ఆ ఆత్మతో అనుసంధానం చేసుకుంటే మనకు లభించేటువంటిది అమృతత్వం. ఆ అమృతత్వం ఈ విధంగా మనకు లభిస్తుంది అని చెప్తున్నాడు. యదా మనసి చైతన్యం భాతి సర్వత్రగం సదా యోగినా అవ్యవధానేన తదా సంపద్యతే స్వయం. మనకు సెల్ ఫోన్ తీసుకోండి. సెల్ ఫోను పొద్దున్న నుంచి పనిచేస్తూ ఉంటుంది. నువ్వు వాడే దాన్ని బట్టి అందులో ఉన్న బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ నువ్వేం చేస్తావు? రీఛార్జ్ చేస్తావు. మళ్ళీ రీఛార్జ్ చేసినప్పుడు మళ్ళీ అది పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఎంత ఎక్కువ దాంతో పనిచేస్తూ ఉంటే అంతగా బ్యాటరీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఛార్జింగ్ చేస్తూ ఉంటావు. ఇలాగే మనము కూడా ఈ మానవ జన్మను ఎత్తిన తరువాత ఈ ధ్యానము అనండి, తపస్సు అనండి, ఇంకో సమాధి స్థితి అనండి, ఇంకొకటి అనండి, ఆ పరమాత్మను ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకున్నట్టుగా చేసుకోవడము అని అంటే ఏమిటి అని అంటే, ఇదిగో ఈ సాధన ద్వారా చేయాలి. మనస్సులో నిరంతరంగా ఇదిగో ఈ ఉపాసన మార్గంలో మనము ఆ పరమాత్మ ఏదైతే శాశ్వతము, ఏదైతే శుద్ధము, నిత్యము, సర్వగతము ఉంటుందో దాన్ని మనస్సులో చైతన్యంగా భావించాలి. ఆ భాషించినప్పుడు మనకు అవ్యవధానంగా ఆ పరమేశ్వరుని నుంచి సెల్ ఫోన్కి ఛార్జింగ్ వచ్చిన విధానంగా, ఛార్జింగ్ ప్లగ్ పెడితే వచ్చిన విధానంగా మనకు కూడా ఆ ఆత్మ చైతన్య స్థితి కలుగుతూ ఉంటుంది. ఇది మనకు ఈ ధ్యాన మార్గములు మనకు చాలామంది చెబుతూ ఉంటారు కదా, ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే, ఇదిగో ఇక్కడ అరే అబ్బాయిలు ఇది చెయ్యండిరా అని ఆయన ఆ హిమాలయాల్లోనూ ఇంకో చోటుకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, ఇదిగో ఇది వాళ్ళు చేస్తూ ఉండేటువంటిది అన్నమాట. కనుక ఇదిగో నువ్వు కూడా ఈ ఆత్మ అనేటువంటి ఎలా వస్తుంది, దానికి ఎలా గుర్తించాలి, దానితోటి నువ్వు ఎలా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా ఎలా పెట్టుకోవాలి అని అంటే ఈ విధంగా పెట్టుకోవాలి అని మనకు స్వామివారు ఈ సాధన విధానాన్ని మనకి ఈ 30వ శ్లోకం ద్వారా ఇచ్చారు. సర్వభూతాలను సర్వభూతాలలోనూ తనను చూసినప్పుడు మాత్రమే మనకు బ్రహ్మత్వం లభిస్తుంది. స్వామీజీ మీరు ఏమిటో చెప్తున్నారు, సర్వభూతాల్లోనూ ఆయన్ని చూడమన్నారు. ఓకే, ఆయనలో సర్వభూతాలను చూడడం ఏమిటి? మళ్ళీ చాలా కన్ఫ్యూజింగ్గా చెప్తున్నారు అని అంటే, అవును
కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏమిటి అని అంటే ఒక్క ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఇది తేలిగ్గా అర్థమైపోతుంది. గురుదేవులు మనకి ఇచ్చినటువంటి ఉపాసన మార్గము పితృదేవత అర్చన. అది మీరు మీ అన్నయ్యలు, మీ చెల్లెళ్ళు, మీ అక్కయ్యలు, మీ నాన్నగారు, ఓకే, మీ అన్నయ్యలు, అక్కయ్యలు, చెల్లెళ్ళు మీరందరూ ఒకవైపు, మీ నాన్నగారు ఒక్కరు ఒకవైపు అని అనుకోండి. మీ నాన్నగారిలో మీ అందరినీ చూసుకోవడము ఒకటి, మీ అందరిలోనూ మీ నాన్నగారిని చూసుకోవడం. దట్స్ ఆల్. ఈ శ్లోకం యొక్క అర్థము ఏమిటి అని అంటే ఇది మీకు సాధ్యమయ్యింది అని అంటే ఇక పరమ హంసలైపోవటానికి మీకు అర్హత వచ్చింది అన్నమాట. ఇదే పరమాత్మ సాధన అని అంటారు. పరమాత్మను సాధించేటువంటి మార్గమునకు ఉన్న విధానము ఇదే సాధన అన్నమాట. ఏమిటి? చాలా చిన్న ఎక్సర్సైజ్ తోటి మీరు ఆ బ్రహ్మ విద్య ఎక్కడో వాళ్ళు ఘోరమైనటువంటి అడవులు, అరణ్యాలు, గుహలు, మంచు మామూలుగా కూడా ఉండదు. ఇగో దీపావళి మొన్న వెళ్ళిపోయింది కదా, అందరినీ కూడా అక్కడ ఇదేంటి కేదార్నాథ్, బద్రీనాథ్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు. వాళ్ళు పంపించేసేసి మిలిటరీ వాళ్ళు కూడా క్రిందకు వచ్చేస్తారు. వాళ్ళు అక్కడ ఎవరిని ఉన్నది. మరి ఎవరుంటారు అని చెప్పానంటే అక్కడ సన్యాసులు, సాధువులు, సిద్ధులు, యోగులు వాళ్ళు మాత్రమే అక్కడ అరణ్యముల్లో గుహల్లోనూ ఉంటారు. వాళ్లకు మిలిటరీ వాళ్ళు పాసులు ఇస్తారు. ఇదిగో స్వామీజీ మీరుంటారా అని అంటే అవును అని చెప్పని ఉండే వాళ్ళందరికీ కూడా పాసులు ఇస్తారు. అలాగే కొంతమంది భక్తులు ఏం చేస్తారు అని అంటే వాళ్ళకు 6 నెలలకు సరిపడా పప్పులు, ఉప్పులు అవి ఒక్కొక్క స్వామీజీకి ఇచ్చి నమస్కారం చేసుకుని అందరూ కూడా క్రిందకు వచ్చేస్తే ఈ స్వామీజీలు అక్కడే ఆ గుహల్లో అక్కడ ఉండి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా అక్కడ మిలిటరీ వాళ్ళు ఉండరు, పాకిస్తాన్ వాడు రాలేడు. మన మిలిటరీ వాళ్ళే వదిలేసి వస్తే ఇంకా పాకిస్తాన్ వాడు ఏమొస్తాడు, వాడు రాడు కనుకనే మన వాళ్ళు వచ్చేస్తారు. కనుక అక్కడ ఎవరుంటారు అంటే స్వామీజీ వాళ్ళు అక్కడ ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఏం తపస్సు చేసుకుంటూ ఉంటారంటే ఇదే తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ పరమాత్మను, ఆ ఈశ్వరుణ్ణి వాళ్ళు ఈ విధంగా సాధన చేస్తూ ఉంటారన్నమాట. మీరు ఇంట్లో సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నట్లుగా ఈ 6 నెలలు ఏ నరమానవుడు రాకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చక్కగా ఆ హిమాలయ పర్వతాల్లో ఆ మంచు కొండల మధ్య ఆ పరమేశ్వరుడితోటి ఆ ఉమామహేశ్వరుడు అమ్మవారితోటి స్వామివారు మంచు కొండలు ఎటువైపు చూసినా కూడా వెండి కొండలు ఉండగా స్వామివారిని సదా పూజిస్తూ, స్వామివారిని సదా సేవిస్తూ, స్వామివారిని సదా దర్శిస్తూ వాళ్ళు మనోనేత్రంతో స్వామివారిలో ఏకమైపోయి ఉంటారు. అంతటి కఠినమైనటువంటి సాధనలు మీరు ఇక్కడ కూడా చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చు అంటే ఇదిగో ఈ విధానంలో మీరు అత్యంత తేలిగ్గా చేయవచ్చు. ఎలా చేయాలి స్వామి ఈ సాధన అని చెప్పినంటే చాలా తేలికైనటువంటిది. మీ అన్నదమ్ములో మీరందరూ ఒకవైపుగా ఉన్నట్టు, మీ నాన్నగారు ఒక్కరు ఒకవైపుగా ఉన్నట్టు ఊహించుకోండి. మీ నాన్నగారి నుంచే మీరందరూ కూడా వచ్చారు కనుక మీరు నాన్నగారికి భిన్నమైనటువంటి వారు కారు కనుక. అలాగే మరి మీలో ఉన్నది ఎవరు అని అంటే నాన్నగారే. ఇది చాలా సులభంగా అర్థమయ్యేటువంటిది. అన్ని భూతముల్లోనూ పరమేశ్వరుని చూడము, పరమేశ్వరుల్లో అన్ని భూతములను చూడడం, అక్క చెల్లి అన్న తమ్ముడులో నాన్నను చూడడము, నాన్నలో అక్క తమ్ముడు చెల్లెలు అందరూ కూడా ఆయన నుంచి వచ్చినారు.
ఆయనలో చూడడము. ఇది కనుక మీకు చేయడం సాధ్యమైతే పరమాత్మ జగత్తు జగత్తు అంటే ఏమిటో కూడా మీకు తెలియదు. ఎంత పెద్దది, ఎక్కడున్నది, ఎలా ఉన్నది, అందులో ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు. దాన్ని ఎలా మీరు తెలుసుకోగలుగుతారు అంటే ఈ చిన్న సాధన కనుక మీరు చేస్తే ఇది చెప్పేటువంటిదే పితృదేవత యోగ సాధన. ఈ పితృదేవత యోగ సాధన ఎందుకు చేయాలి అని అంటే ఇదిగో పరమేశ్వరుడే వచ్చి సాక్షాత్తుగా చెప్పినటువంటి ఆ పరబ్రహ్మ సాక్షాత్తు సాధన మీరు చెయ్యాలి అని అంటే ఈ చిన్నదైన సాధనతోటి మొదలు పెట్టచ్చు. అది చెప్పేదే ఈ పరమేశ్వరుని పితృదేవత ఆరాధన అన్నమాట. పితృదేవత ఆరాధన అంటే మీ తండ్రిని మీ తాతను అర్చించడం కాదు, ఆ పరమేశ్వర స్వరూపంగా వీరిని అర్చించడం నేర్చుకోవడము అన్నమాట. కనుక ఇది స్వామివారు మనకు ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. ఏమని? సర్వభూతాలను నీలోను, నీలో అలాగే నీలో సర్వభూతాలను చూడడం అంటే ప్రతి మీకు కనిపిస్తున్న ప్రతి దాంట్లోనూ పరమాత్మను చూడడము, పరమాత్మలో ప్రతి దాన్ని చూడడము అన్నమాట. అంటే ఇదంతా కొంచెం ట్రిక్కీ సిచ్యువేషన్ కనుక మనము ఉదాహరణతోటి తెలుసుకున్నాం. యదా సర్వాణి భూతాని, యదా ఏ విధంగా సర్వాణి భూతాని స్వాత్మన్యేవాభిపశ్యతి, స్వ ఆత్మ ఏవ అభిపశ్యతి, సర్వభూతేషు చ ఆత్మానం బ్రహ్మ సంపద్యతే తదా. ఆ విధంగా అంటే ఏమిటి? సర్వభూతములను పరమాత్మలో, అలాగే పరమాత్మలో సర్వభూతములను చూశారనుకోండి అంటే ఇంకా వేరే ఏముంటుంది? అన్యథా ఇంకో ఉండడానికి వీలు లేదు కదా. కనుక ఇదే ఇక్కడ స్వామివారు చెబుతూ ఉన్నటువంటిది. ఇక స్వామి జ్ఞాని హృదయంలో సర్వ కామములు వదిలిపోయినప్పుడు అతను అమృత స్వరూపుడై ఉంటాడు. ఆయన ఏం పొందుతాడు? క్షేమం పొందుతాడు అనేటువంటిది ఇక్కడ స్వామి మనకు తరువాత శ్లోకంలో మనకు చెప్తున్నాడు. యదా సర్వాణి భూతాని సమాధిస్థో న పశ్యతి ఏకీభూతః పరేణాసౌ తదా భవతి కేవలః. ఆయన కేవలుడుగా ఆయన మిగిలిపోతాడు. యదా సర్వే ప్రముచ్యంతే కామయాస్య హృది స్థితాః తదా సావమృతీభూతః క్షేమం గచ్చతి పండితః. ఇదిగో క్షేమం గచ్చతి పండితః అంటే ఏ విధంగా జ్ఞాని హృదయంలో అన్ని రకములని నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనేటువంటి కోరికలు ఎప్పుడు అణగిపోతాయి అని అంటే ఈ జ్ఞానము మనకు వస్తుంది. ఎప్పుడు? ఇదిగో ఇదే సమాధి స్థితి అన్నమాట. యదా సర్వాణి భూతాని సమాధిస్థో న పశ్యతి. ఆ పరమాత్మను మీ నాన్నగారిలో మీ నలుగురిని, మీ అక్కా చెల్లెళ్ళందరినీ చూసుకోవడము, మీ అక్కా చెల్లెళ్లలో నాన్నగారిని చూసుకోవడము మీకు కనుక అభ్యాసం అయితే అదే మీ మనస్సులో కనుక నిలిచిపోగలిగితే అదే సమాధి స్థితి అవుతుంది. ఇలా ఎవడైతే సమాధి స్థితి అవుతాడో వాడికి మిగిలేది ఏమిటి? కేవలుడు అవుతాడు. ఇంకా మిగిలేది ఎవరు? మీ అక్కయ్య, మీ చెల్లాయి, మీ అన్నయ్య, మీ తమ్ముడు, మీరు లేరు కదా. ఎవరున్నారు? ఇంకా మీ నాన్నగారు మాత్రమే ఉన్నాడు కదా. అలాగే పరమాత్మలో కూడా సర్వభూతములయందు పరమాత్మయందు సర్వభూతములను మీరు చూసినప్పుడు ఇంకా రెండోది అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఏ విధంగా అయితే మీ నాన్నగారు మాత్రమే మిగిలి ఉన్నారో అక్కడ కూడా పరమాత్మ. చాలా చిన్న సాధనల ద్వారా
మహా మహా కఠినమైనటువంటి అలా మంచు కొండల్లో చేసేటువంటి సాధనలు మీరు మీ ఇంట్లో ఉండి మీ నాన్నగారితోటి, మీ అక్కయ్యలతోటి, మీ చెల్లెళ్ళతోటి, మీ అన్నదమ్ములతోటి, మీ భార్యా పిల్లలతోటి ఉంటూ కూడా చేయదగిందే ఆ చేసేటువంటి వ్యవస్థే పితృదేవత అర్చన. కనుక ఇంత తేలికైనటువంటిది మనము ఈ సాధనను గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు స్పూన్ ఫీడింగ్, అది కూడా మామూలు స్పూన్ ఫీడింగ్ కాదు, గోల్డెన్ స్పూన్ ఫీడింగ్ మాదిరిగా మనకు ఈ పితృదేవత అర్చనను రంగరించి పరమేశ్వరుడే ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ ఈ శ్లోకం ఈ అధ్యాయం చివరిలో కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తాడు, రే ఇది ఎవడు పడితే వాడికి ఇవ్వకో, ఇది పరమ రహస్యమైనటువంటిది ఇదంతా అని మనము ఈ సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్నాము. సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్నా దీన్ని ఎవరు పడితే వాళ్ళు చూడలేరు, చూసినా కూడా దీన్ని అర్థం చేసుకోవడం కష్టము. ఎవరికి కనీసం చూడగలుగుతాడు, వినగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, దీన్ని జీర్ణం చేసుకోగలుగుతాడు, దీన్ని సాధన చేయగలుగుతాడు అంటే కోటి 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 జన్మల సుకృతం ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేరుకోగలుగుతారు, దీన్ని చూడగలుగుతారు. కనుక గురుదేవుల ఆశీర్వచనము ఉంటే అందరూ కూడా దీన్ని పొందగలుగుతారు. కనుక గురుదేవులు ఆశీర్వదించి రేపు కూడా మనం ఈ పరమేశ్వర గీతను అభ్యసించాలని కోరుకుందాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.